हाई फ्रेंड्स वेलकम टू सितारा यूट्यूब चैनल ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం తీపి కబుర్నైతే అందించింది। 5 ఎకరాల లోపల భూమి కలిగి ఉన్నటువంటి రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది। ఇక ఈ డబ్బులు అనేది కూడా ఎంత జమ చేస్తుంది, ఏ రైతుల ఖాతాల్లో నిధులు అనేది కూడా జమ కాబోతున్నాయి, పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి। మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి। ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం। రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 24వ తేదీన బహిరంగ సభలో ఈ డబ్బులు అనేది కూడా రైతుల ఖాతాలలో విడుదల చేయబోతున్నారు। ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి। ఈకేవైసీతో పాటుగా చిన్న సన్నకారు రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతుంది। ఇప్పటికే చాలామంది రైతులను ఈ పథకానికి అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది। మీ యొక్క స్టేటస్ అనేది కూడా క్రిందటి వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను, ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి మీ యొక్క స్టేటస్ అనేది కూడా వెంటనే ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవచ్చు। ఎవరైతే రైతులు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకొని లిస్ట్లో పేరు అనేది కూడా నమోదు చేసుకుని ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పీఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 20వ విడత డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది। చాలామంది రైతులు అయితే నిర్లక్ష్యం చేస్తున్నారు। ఇక ఈ నెల 24 అంటే ఇక 2 రోజులు మాత్రమే గడువు ఉంది కాబట్టి ఈరోజు రేపటిలోగా ప్రతి రైతు కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో మీ పేరు నమోదైందో లేదో కూడా చెక్ చేసుకోండి। ఒకవేళ కానట్లయితే వెంటనే కూడా ప్రతి రైతు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి। ఈకేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేసుకొని సకాలంలో భూమి వివరాలను లేదు కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉంటారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నేరుగా తొలి విడతగా 5,000 రూపాయలు, రెండో విడతగా 5,000 రూపాయలు, మిగిలిన డబ్బులు 4,000 రూపాయలు, మూడో విడతగా ఏటా 14,000 రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది। మిగిలిన 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరపున పీఎం కిసాన్ నిధులతో పాటుగా రైతుల ఖాతాలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది। దయచేసి నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కూడా ప్రతి రైతు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఆన్లైన్లో మీ యొక్క పేరు అనేది కూడా నమోదైందో లేదో కూడా చెక్ చేసుకోవాలి। అలాగే ఈకేవైసీ కంప్లీట్ కానట్లయితే ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలి। ఈకేవైసీ కంప్లీట్ అయితేనే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరుగుతుంది। నిర్లక్ష్యం చేయకండి, వెంటనే ప్రతి రైతు కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు పొందడానికి ఆన్లైన్లో మీ యొక్క పేరు అనేది కూడా నమోదు చేసుకోండి। నమోదు చేసుకున్న తర్వాత మీకు నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకుని బ్యాంకుల ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలు చాలా రోజులు అయి ఉంటుంది కాబట్టి లావాదేవీలు అనేది కూడా జరిగేట్టుగా చూసుకోవాలి। బ్యాంకు ఖాతాలు పని చేస్తున్నాయా లేదని ప్రతి రైతు కూడా చెక్ చేసుకోవాలి। ఇలా ఎవరైతే రైతులు చెక్ చేసుకుని సకాలంలో ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకుని ఉంటారో ఆ యొక్క రైతులందరి ఖాతాలలో కూడా ఈ నెల 24వ తారీఖున బహిరంగ సభ ఏర్పాటు చేసి రైతుల యొక్క ఖాతాలలో కూడా కంప్యూటర్ బటన్ అనేది కూడా నొక్కి నేరుగా జిల్లాల వారీగా డబ్బులైతే 5,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ అవడం జరుగుతుంది। నిర్లక్ష్యం చేయకండి, వెంటనే కూడా ఇంకా ఈకేవైసీ ప్రాబ్లం ఎవరికైనా రైతులకు ఉన్నట్లయితే ఈకేవైసీ అప్డేట్ అనేది కూడా వెంటనే చేసుకోండి। ఇది అప్డేట్। వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు, విద్యార్థులకు, మహిళలకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు। దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో।